Hey all, welcome back to my channel. I hope you are all doing great. ఈరోజు బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎగ్ పఫ్స్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, పఫ్ పాస్ట్రీ షీట్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్ అండ్ కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ సాఫ్ట్ అండ్ లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకోండి. ఇవి వచ్చేసి పఫ్ పాస్ట్రీ షీట్స్ అండి. ఈ పాస్ట్రీ షీట్స్ మనకు వాల్మార్ట్, మాయర్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతాయి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, కారం, సాల్ట్, గరం మసాలా అండ్ స్పైసెస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు పఫ్ పాస్ట్రీ షీట్స్ని కొద్దిసేపు బయట పెట్టండి. ఇలా చేయడం వల్ల సాఫ్ట్ అండ్ ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు ఈ షీట్స్ని. ఇప్పుడు ఈ షీట్స్ని స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ఫిల్లింగ్ని షీట్ మీద పెట్టండి. నెక్స్ట్ హాఫ్గా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ని షీట్ మీద పెట్టి ట్రయాంగిల్ ఆర్ రెక్టాంగిల్ మీకు నచ్చిన షేప్స్లో షీట్ని ఫోల్డ్ చేయండి. ఎడ్జెస్ని వాటర్ యూజ్ చేసి ప్రెస్ చేయండి సో దట్ ఫిల్లింగ్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ట్రే మీద బేకింగ్ షీట్ ఆర్ బటర్ పేపర్ని పెట్టి పఫ్స్ని అరేంజ్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసి పఫ్స్ మీద బ్రష్ ఆర్ స్పూన్తో స్ప్రెడ్ చేయండి పఫ్ మీద. దీనివల్ల మనకి బేకరీ స్టైల్ గోల్డెన్ షైనీ టాప్ ఉంటుంది పఫ్స్. ఇప్పుడు అవెన్ని 250 to 450 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోండి. పఫ్స్ని అవెన్లో 20 to 30 మినిట్స్ పెట్టండి. పఫ్స్ గోల్డెన్ కలర్కి చేంజ్ అవ్వగానే స్లోగా అవెన్ నుండి బయటికి తీసి ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇలా మనం ఇంట్లోనే టేస్టీగా ఫ్రెష్గా చేసుకోవచ్చు. సేమ్ ఫీలింగ్లో వెజ్జీస్ ఆర్ పన్నీర్ యాడ్ చేయండి వెజిటేరియన్స్కి. సో ఇలా చాలా ఈజీగా మనం ఎగ్ పఫ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు యూజింగ్ అవెన్. నేను లాస్ట్లో కొన్ని ఆయిల్లో ట్రై చేశానండి. ఆయిల్ కన్నా అవెన్లో టేస్ట్ చాలా బాగున్నాయి. మీ ఫ్యామిలీకి ఎస్పెషల్లీ కిడ్స్కి చాలా నచ్చుతాయి. మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.